రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ పల్లె పసుపోషణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు అయితే మనము పొన్నూరు మండలం పక్కన నెడుబ్రోలు గ్రామంలో ఉన్నాము. రైతు కోటిరెడ్డి గారి షెడ్డులో గేదెలు ఇవి చూడొచ్చు. గేదె సైజు క్వాలిటీ, ఇది పచ్చి గేదెనండి. ఈయన నెల రోజుల్లోపు అయితే అవుతుంది. ఇప్పుడైతే పూటకి 9 పాలు అవుతుంది. దీని కింద మగదోడ ఉంది. నెల రోజుల్లోపు ఉన్న పచ్చి గేదె అండి. ఇప్పుడైతే 9 పాలు. దీనికి బయానా కూడా అయిందండి. 1,50,000 మూడో ఈత గేదని చెప్పారు రైతు. ఈరోజు మనం పాల వీడియో కూడా మనం రికార్డ్ చేసామండి. దీని కింద ఉన్న గుజరాత్ దూడ అయితే పుట్టింది, బన్నీ జాతి దూడ. రెండో గేదెని తీసుకొస్తున్నామండి. ఈ గేదెలో వాటి డీటెయిల్స్ మనకు అన్నీ చెప్పిన అతనైతే తారక్ అండి. మనం ఈ గేదెలు అమ్ముతామని చెప్పిన తర్వాత మనం డైరెక్ట్గా అక్కడికి వారి దగ్గరికి వెళ్ళి వారితో విచారించి మాట్లాడి గేదెలన్నీ చూసిన తర్వాత ఈ వీడియో మనం పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో షూట్ చేసింది నేనేనండి. గేదెని తీసుకెళ్తుంది అయితే తారక్. చూడొచ్చు, ఇది రెండో గేదె. ఈ రెండో గేదె వచ్చేసి 7 నెలలు చూడుందండి. ఇప్పుడైతే పూటకి ఒక పూట ఇస్తుంది పాలు. 5 పాలు అవుతుందన్నారు. 5 లీటర్ల పాలు అయితే అవుతుందన్నారు పూటకి. ఇది కూడా మూడో ఈత గేదె ఉందన్నారండి. ఇది ముర్రా జాతి గేదె అని చెప్పారు. చూడవచ్చు గేదె యొక్క సైజు, క్వాలిటీ, అడ్డర్ క్వాలిటీ. సూడి పరీక్ష కూడా మీరు చేసుకొని తీసుకెళ్ళచ్చండి. పాలైతే మీరు 2 పూట్ల చెక్ చేసి తీసుకెళ్ళచ్చు అని చెప్పారు రైతు తారక్. ఈ షెడ్ అయితే కోటిరెడ్డి గారి పేరు మీద ఉందండి. కోటిరెడ్డి గారి గేదెలు ఇవి చూపిస్తున్న రైతు మనకి తారక్ గారు. ఈ రెండో గేదె అండి. రెండో గేదెని మళ్ళీ ఇంకొకసారి చూపించమని అడిగితే చూపిస్తున్నారు. చూడొచ్చు దాని అడ్డర్ సైజు, అడ్డర్ క్వాలిటీ, గేదె రింగు, తోక ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవచ్చు. ఈ గేదెని అయితే వాళ్ళు 1,20,000 దాకా అయితే చెప్తున్నారండి. ఈ రేట్లన్నీ ఫిక్స్డ్ అయితే కాదండి. మనం కూర్చొని మాట్లాడితే రేట్లు అయితే తగ్గుతాయండి. ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు, ధరలు అయితే తగ్గుతాయండి. మీకు రైతు నెంబరు, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా పెడతాము. ఇది వచ్చేసి గుంటూరుకి దగ్గరలో పొన్నూరు అనే మండలం. పొన్నూరు పక్కన నెడుబ్రోలు గ్రామం అండి. ఈ గేదె వచ్చేసి మూడో గేదె అండి. ఈ గేదె మూడో గేదె చూసుకోవచ్చు. ఇది పచ్చి గేదె, పొద్దున పూట ఈనింది. మాయి వేసి కాసేపు అవుతుంది. దీన్ని దూడను కూడా మనం చూపిస్తాము. ఈ గేదె మనం చూపిస్తున్న గేదె మూడో గేదె. చూడొచ్చు గేదె యొక్క రింగ్ కానీ, సైజు కానీ, క్వాలిటీ కానీ. ఈనింది పొద్దున పూటేనండి అది గేదె. చూడొచ్చు రింగు, సైజు. ఇది పాలు ఉమ్మరం మీద 9 లీటర్ల పాలు అయితే అవుతుందని చెప్తున్నారండి రైతు. 9 లీటర్ల పాలు అయితే అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చూడొచ్చు గేదెని. ఇది మనకి మూడో గేదె అండి, మనం వీడియోలో చూపిస్తుంది మూడో గేదె. ఈ గేదె ధర 1,80,000గా రైతు అయితే చెప్తున్నాడండి. ఈ ధర ఫిక్స్డ్ అయితే కాదు. మీకు గేదె నచ్చినట్లయితే 2 పూట్ల పాలు చెక్ చేసుకొని చూసుకొని బేరానికి మాట్లాడుకోవచ్చండి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. కొంతమంది కొంచెం బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు. అది అన్నని పాలు ఇవ్వకపోతే నువ్వు డబ్బులు కడతావరా యాంకర్ అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. మీకు గేదె నచ్చి, పాలు నచ్చి, దానికి రేటు కూడా మీకు నచ్చితేనే ఆ గేదెని తీసుకొచ్చుకోండి. లేకపోతే మీరు నచ్చకపోతే జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. పలానా చోట గేదెలు దొరుకుతాయి అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. ఇంకా ఇది మీరు వీడియోలో చూస్తుంది నాలుగో గేదె, కాలు కొరస గేదె, మంచి పల్చటి కొమ్ము ఉన్న గేదె. చూడొచ్చు దాని పొదుగు. ఇంకా ఇది 15 నుంచి 20 రోజుల దాకా అయితే ఉంటుందండి ఏంటానికి. ఈ గేదె ధర అయితే రైతు 1,40,000గా అయితే చెప్తున్నారండి. 1,40,000గా అయితే చెప్తున్నారు. ఈ రేట్ అయితే ఫిక్స్డ్ అయితే కాదండి. దీని ధర 1,40,000 అయితే చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు. పొదుగు చూడొచ్చు ఎంత కిందకి దిగజారి ఉందో పొదుగు. ఇది కూడా ఆల్మోస్ట్ ఈంతే ఇప్పుడు మూడో ఈత ఇద్దని చెప్పారండి. ఇది వచ్చేసి కోటిరెడ్డి గారి షెడ్లో ఉన్న గేదెలండి ఇవి. ఈ వీడియోలో కనపడుతుంది కూడా నేనే స్వయాన దగ్గరికి వెళ్ళి ఆ వీడియో గేదెల క్వాలిటీస్
ఫస్ట్ గేదెకైతే పాలు పెంచడం కూడా చూసి చెక్ చేశానండి. మీకు ఎలాంటి అపోహలు, ఎలాంటి సందేహాలు, ఎలాంటి డౌట్లు, ఎలాంటి బూతులు, ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చినట్లయితేనే మీరు అక్కడికి వెళ్ళి బేరం మాట్లాడుకోవచ్చు. నచ్చకపోతే అదొక ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఒక పలానా చోట గేదెలు దొరుకుతాయని తెలుస్తుంది అంతవరకే. రేటు కానీ గేదె కానీ నచ్చకపోతే జస్ట్ మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పలానా గుంటూరు దగ్గర 30 కిలోమీటర్ దూరంలో పొన్నూరు అనే మండలంలో గేదెలు దొరుకుతాయి నిడబ్రోలు అనే విలేజ్లో, కోటిరెడ్డి గారు అనే షెడ్డులో. చూడొచ్చండి, ఇది పచ్చి గేదె అని చెప్పాం కదా, ఇవాళ ఈనిందని. మూడో గేదెని చూపించాం. మూడో గేదె యొక్క దూడండి ఇది. ఇవాళ పొద్దునే ఈనింది అది దూడ. చూడొచ్చు, లేత దూడ. చూడొచ్చండి, మనం ఆల్రెడీ నెల రోజుల్లోపు ఉన్న పచ్చి దూడ ఒకటి పచ్చి గేదె అని చెప్పాం కదా, మొదటి గేదె అండి. మొదటి గేదె యొక్క దూడ. మొదటి గేదె యొక్క దూడ అండి ఇది. బన్నీ జాతి దూడ అని చెప్పారు. చూడొచ్చు, వీడియోలో 2 దూడలు చూపించామండి. టోటల్గా గేదెలు అయితే 4 గేదెలు చూపించాం. ఇది వీడియోలో చూస్తున్నది 5వ గేదె అండి. ఈ గేదె తొలిచూరి పడ్డండి, ముర్రాజాతి గేదె దూడ అని చెప్పారు. దీని తల్లి చార అయితే పూటకి 8 లీటర్ల పాలు అయితే ఇచ్చిందన్నారు. రోజుకి 8 లీటర్లు అయితే పాలు ఇచ్చిందని చెప్పారు. ఇది తొలిచూరి పడ్డ. ఇది కూడా ఒక 10-15 రోజుల్లోపు అయితే ఈనే అవకాశం ఉందండి. దీని ధర వచ్చేసి 1,20,000 అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, మీరు వెళ్ళి మాట్లాడుకోవచ్చు గేదె కనుక నచ్చినట్లయితే. ఇది మేజర్గా ఈ పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లా వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళకి సహాయం అవుతుంది. మీకు ఈ రేట్లు కానీ గేదె కానీ నచ్చకపోతే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. మీరు ఏదో ఈ ఛానల్ వాళ్ళని తిట్టాలనో, లేకపోతే రైతు అంతంత ఓవర్ రేట్లు చెప్తున్నారని వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. మీకు నచ్చితేనే ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడండి, చూడండి. అన్నీ చూసిన తర్వాత కూడా నచ్చకపోతే వెనుదిరగండి, అంతేగాని పిచ్చిగా మాట్లాడొద్దు.